అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకుపోయే టాపిక్ లాజిస్టిక్ సెక్టర్. అసలు లాజిస్టిక్ సెక్టర్ అంటే మైండ్లో ఏం గుర్తుపెట్టుకున్నా అంటే ఫస్ట్ ఒక వస్తువు నుంచి ఒక వస్తువు తయారీ కానించి మొదలు పెడితే అమ్మడం వరకు, కన్జ్యూమర్కి పోయే వరకు, ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో అతని కాడికి పోయే వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ ఉంది చూసిరా. ఈ వస్తువుని ఇక్కడి నుంచి ఇక్కడికి చేర్చనికైనా సరే, ఆర్ ఈ వస్తువుని ఇంకా బెటర్గా చేయడం ద్వారా అయినా సరే, దాన్ని మనం ఈ మధ్యలో జరిగే ఏదైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఇదంతా ఇన్వాల్వ్మెంట్ కమ్స్ అండర్ లాజిస్టిక్ సెక్టర్. లాజిస్టిక్ సెక్టర్ కిందికి వస్తుంది అన్నమాట. లాజిస్టిక్ సెక్టర్ కిందకి వస్తుంది. ఒక వస్తువుని వినియోగదారుడికి చేరే వరకు, వారు ఆ వస్తువుని ఇంకా బెటర్గా చేసే వరకు దాన్ని మనము లాజిస్టిక్ సెక్టర్ కిందకి వస్తుంది అన్నమాట. అయితే మనం ఇప్పుడు డెఫినేషన్ చూసుకుందాం. అసలు లాజిస్టిక్ సెక్టర్ అంటే ఏందనేది. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ యాక్టివిటీ డెలివరీ ఆఫ్ గూడ్స్ in efficient manner encompassing transportation, warehouse, cold storage, packaging and inventory management, supply chain management. అంటే ఇది చూడండి, నేను చెప్పిన ఏంది, ఒక వస్తువుని కన్జ్యూమర్ వరకు చేరే వరకు మరియు ఆ వస్తువు తయారైనాక ఇంకా బెటర్గా చేసే వరకు, అంటే మధ్యలో జరిగే ప్రాసెస్ని. అందుకని ఇక్కడ చూడండి, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ యాక్టివిటీ డెలివరీ ఆఫ్ గూడ్స్, ఏదైతే డెలివరీ అయ్యే వరకు, ఆ గూడ్స్ వినియోగదారు కాడికి పోయే వరకు, అది ఎఫిషియెంట్ మేనర్ ఆఫ్, అది ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే, వేర్ హౌసెస్ అయినా సరే, కోల్డ్ స్టోరేజ్ అయినా సరే, ప్యాకేజింగ్ అయినా సరే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అయినా సరే, సప్లై చైన్ మేనేజ్మెంట్ అయినా సరే, ఈ అన్నిటిని ఇన్వాల్వ్మెంట్ అనేది అదంతా లాజిస్టిక్ సెక్టర్ కిందికి వస్తుందని చెప్తున్నాడు అనమాట. అసలు బాగానే ఉంది. ఇప్పుడు లాజిస్టిక్ సెక్టర్ కిందకి ట్రాన్స్పోర్ట్ అన్నో, స్టోరేజ్ అన్నో, ప్యాకేజ్ అన్నో, ఇదంతా ఓకే. ఇదంతా దీంట్లో ఉన్న టాపిక్స్ చూసుకుందాం. అంటే ట్రాన్స్పోర్ట్ కిందకి ఏమేమి వస్తాయి, స్టోరేజ్ కిందకి ఏమేమి వస్తాయి అనేది చూసుకుందాం. ట్రాన్స్పోర్ట్లలో రోడ్డు ద్వారా మార్గం, రైల్వేస్, వాటర్ వేస్, ఎయిర్ వేస్. ఎంత ఏంది, మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, ఒక వస్తువు ఏదైతే ఉందో, వస్తువు ఆర్ ధాన్యం ఆర్ కూరగాయలు, ఎనీథింగ్ ఏదైతే ఒక ఆబ్జెక్ట్, ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ మనము ధాన్యం తీసుకుందాం. ధాన్యం ఇది గవర్నమెంట్ ద్వారా నుంచి ఒక వినియోగదారుడికి అనుకుందాం, కన్జ్యూమర్ కాడికి అనుకుందాం, మామూలు పీపుల్. ధాన్యం అనేది ఫస్ట్ పండించినాక ఆ ధాన్యాన్ని ఎండబెట్టినాక దాన్ని ఐకేబీ సెంటర్లో పోయి అమ్మడం, అది గవర్నమెంట్ కొనడం. గవర్నమెంట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సంస్థాన కాడికి పోవడం, అది ట్రాన్స్పోర్ట్ ద్వారా పోతుంది. ట్రాన్స్పోర్ట్ అయినాక స్టోరేజ్ అనేది కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌసెస్. ఈ ట్రాన్స్పోర్ట్ అయినాక ఈ స్టోర్ చేస్తారు. స్టోరేజ్ అంటే, కోల్డ్ స్టోరేజ్ అంటే ఏంటిదని అంటే, ఏదైతే ఆ వస్తువు పాడవ్వకుండా దాన్ని నిల్వ చేసే దానికి యూజ్ చేస్తారు అనమాట. ఫర్ సపోజ్ వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ ఫిషెస్ అనేవి ఎక్కువ బయట ఉంటే ఖరాబ్ అయిపోతాయి. దానికి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ కావాలి, వెజిటేబుల్స్ కూడా కావాలి, ఇట్లాంటివి అన్నమాట. వేర్ హౌసెస్ అంటే గోధుమలు అంటారు, గోదాం అంటారు కదా, సారీ గోధుమలు కాదు, గోదాం అంటారు కదా, అది వాటిని పెద్ద పెద్ద హౌసెస్, వాటిని ఏదైతే మనం ఇప్పుడు బియ్యం ఉన్నాయో, ధాన్యం ఉన్నాయో అవి ఇక్కడ స్టోర్ చేయడం, అవి ప్యాకేజ్ చేసుకోవడం, అంటే బస్తాలకు మూటగట్టి ప్యాకేజ్ చేయడం, అండ్ ఈ ప్యాకేజ్ ని మళ్ళా వినియోగదారుని కాడికి పంపడం. అంటే ఇక్కడ జరిగిన ప్రాసెస్ అంతా దాన్ని అనేది మొత్తం లాజిస్టిక్ సెక్టర్ కిందకి వస్తుంది అనేది చెప్తున్నాడు అనమాట. అయితే ట్రాన్స్పోర్ట్లలో ఇవి ఉంటాయి కదా, స్టోరేజ్లలో కోల్డ్ స్టోరేజ్, వేర్ హౌస్, ప్యాకేజింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటిదని అంటే, ఏదైతే ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చూసుకున్నాం, స్టోరేజ్ చూసుకున్నాం. ఇప్పుడు ధాన్యం ఉంది, ధాన్యం కాస్త ఐకేబీ సెంటర్ కడిపోయింది. ఐకేబీ సెంటర్ నుంచి గవర్నమెంట్ లారీల ద్వారా మనం పంపుతాం, ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ నుంచి స్టోరేజ్ జరిగినాక గోదాములకు పోయినాక సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఈ స్టోర్ అయినాక ఏంది, రైతులకు పంపడం. అంటే ఇప్పుడు మనం నెల సరుకులుగా ఉంటాం కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఎంత రిలీజ్ చేయాలి అనేది చూసుకొని వినియోగదారులకు పంపుతుంది. వినియోగదారులు అంటే
పబ్లిక్కి పంపుతుంది. అంటే ఇదైతే ఏదైతే ధాన్యం నుంచి మొదలు పెడితే ఈ పబ్లిక్ వర్క్ ఏదైతే ఇది ఉందో ఈ పద్ధతిని, ఈ ప్రాసెస్ ఏదైతే మధ్యలో ప్రాసెస్ తెలియపరిచేదేమో సప్లై చైన్ మేనేజ్మెంట్, జరిగేదేమో ఇదంతా తీసుకొని బాధ్యతగా తీసుకొని నడిపేదేమో ఇది లాజిస్టిక్ సెక్టర్ అన్నమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ప్రాసెస్, ఒక పద్ధతి, ఈ ప్రాసెస్ తర్వాత ఈ ప్రాసెస్ తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుందని తెలియపరిచేది సప్లై చైన్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ చేసేదేమో లాజిస్టిక్ సెక్టర్ అన్నమాట. అయితే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి నెలకి సరిపడా బియ్యం అనేది ప్రతి మంత్ ఇస్తుంది. కుటుంబం సమేత కుటుంబాలలో ఎంతమంది ఉన్నారో మనిషికి ఇన్ని కిలోల చొప్పున ఇస్తుంది. ఓకే, జనాభా అనేది 100 మంది ఉందాము అనుకుందాం దేశం మొత్తట. కానీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాడ ఓన్లీ 80 మందికి సరిపడా ధాన్యం మాత్రమే ఉంది. అది ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్తారంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది తెలియపరుస్తుంది అనమాట. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ తెలియపరుస్తుంది ఏ విధంగానంటే, అరే బాబు మీ కాడ 80 మందికి సరిపడ ధాన్యమే ఉంది, కానీ దేశంలోనేమో 100 మంది జనాభా ఉన్నారు, మిగతా 20 మందికి లేదు, అప్పుడు డిమాండ్ పెరిగిపోతుంది. అయితే మీరు ఏం చేయాలంటే ఇంకా 20 మందికి కొని తీసుకొని పెట్టినాక 100 మందికి ఒకటేసారి సరఫరా చేద్దురు అన్న విధంగా చెప్తుంది అనమాట. అది ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన. అదే ఇప్పుడు మనకు సరిపడా ఆయిల్ ఉంది, ఆయిల్ని మనం సాధారణంగా ఎక్కువ శాతం అయితే మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు 100 మంది జనాభాకి లేదు, ఓన్లీ 80 మందికి ఉంది. ఈ 80 మందికి ఉందన్నప్పుడు ఈ 100 మందిలలో ఎవరైతే డబ్బున్న వాళ్ళు, బీదపు పావర్టీ లైన్ వాళ్ళకి అందదు. ఎవరైతే డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు 80 మందికి సరిపోతుంది కాబట్టి డిమాండ్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిపోయినప్పుడు రేట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు అందుకోలేరు. మిగతా లాస్ట్ చాలా బీద ఉన్న వాళ్ళు 20 మంది కొనలేరు, 80 మందికి కొనిపోతుంది. వారు 80 మందిలో కాకుండా కనీసం 30 మంది అయినా కొనలేరు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో ఒకరు, డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇంకా ముందు చూపుతుంటే ఎక్కువ కొనుక్కుంటాడు కదా. ఆ విధంగా ఈ 30 మందికి అందదు కదా, అప్పుడు మళ్ళీ ఇబ్బంది కదా. అయితే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. యారే బాబు సరిపోయిన సరుకు లేదు, మనం ఇంకా సరఫరా చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలన్న ఉద్దేశం మీద ఉంటుంది అనమాట. ఇది ముందు జాగ్రత్తలా చెప్తుంది. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ జరగకుండా చూస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు 80 అనేది ఉంది కదా, 80 ఉందిరా బాబు అని ముందుగానే అరే బాబు మీరు తెచ్చుకోర్రా, ఆయిల్ ఇవన్నీ తెచ్చుకోరు, సరిపోలేదు సరుకు అని ముందుగానే చెప్తాను అనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ కిందకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది తెలియపరుస్తుంది అనమాట. నితిన్ గడ్కేకర్, మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇతను ఏమని చెప్పినంటే లాజిస్టిక్ సెక్టర్ గురించి, ఎఫిషియంట్ లాజిస్టిక్ ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ, ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అయితే ఏమంటున్నంటే ఏదైతే లాజిస్టిక్ సెక్టర్ అనేది సమర్థవంతంగా పనిచేస్తే అది బ్యాక్ బోన్ లెక్క మారుతుంది, బ్యాక్ బోన్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ. ఏదైతే సంపద క్రియేట్ చేయడంలో అది ఒక వెనుముక లాగా మారుతుంటది, స్థిరంగా గ్రోయింగ్ ఎకానమీ అనేది పెరుగుతుంటది అన్న ఉద్దేశం మీద ఈయన నితిన్ గడ్కరీ అనేట ఆయన చెప్పినాడు అనమాట. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇది అవసరమైనది, ఇట్ ఈస్ ఎసెన్షియల్, ఖచ్చితంగా అవసరమైనది. ప్రపంచంలో ఒక పోటీతత్వాన్ని పెంపొందించడానికి లాజిస్టిక్ సెక్టర్ అనేది చాలా ఉపయోగపడుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెక్టర్. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది ఎందుకు చెప్పినాడు, వై నాట్ సర్వీస్ సెక్టర్, ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఇది ఎందుకు చెప్పలేదు అని అంటే, ఇప్పుడు మన డెఫినేషన్లలో ఇక్కడ చూడండి, ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ యాక్టివిటీ డెలివరీ ఆఫ్ గూడ్స్, నాట్ సర్వీసెస్ కాదు, ఓన్లీ గూడ్స్ అన్నాడు. గూడ్స్ అనేవి ఏదైతే ఆబ్జెక్ట్స్ అయినా ప్రొడక్ట్స్ అయినా ఏదైనా వస్తువులు అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోనే కదా తయారయ్యేది, అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెక్టార్ అని అన్నట్టు చెప్పినాడు అనమాట. అయితే అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ ఏమన్నాడంటే, వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ అనేది ఏమని చెప్పిందంటే,
లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అయిందంట. అంటే మెరుగుపడ్డది లాజిస్టిక్ సెక్టర్ అనేది. ఇంత ముందుకు 44వ ర్యాంక్లో ఉంటే ఇప్పుడు 38 ర్యాంక్కి వచ్చింది. చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి, చాలా గ్రోత్ అనేది లాజిస్టిక్ సెక్టర్, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అభివృద్ధి చెందింది అన్నట్టు చెప్తుంది అనమాట. అయితే ఇంకో విధంగా అమితాబ్ కాంత్, ఈయన సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్, అంటే పూర్వం ఫార్మర్ ఆఫ్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ అనేట ఆయన ఏమని చెప్పిందంటే లాజిస్టిక్ సెక్టర్ గురించి, లాజిస్టిక్ ఈజ్ లైఫ్ లైన్ ఆఫ్ ట్రేడ్. అంటే లాజిస్టిక్ సెక్టర్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ ట్రేడ్ అని అన్నాడు. ట్రేడ్ అంటే ఏంది? అమ్మడం కొనడం ఒక చోట జరిగితే దాన్ని మనం అమ్మడాన్ని కొనడాన్ని మనం విధంగా ట్రేడ్ గా గుర్తిస్తాం అన్నమాట. అయితే లాజిస్టిక్ అనేది లైఫ్ లైన్, అంటే జీవితకాలం ఒక ట్రేడ్ అమ్మడాలు కొనడాలలో లైఫ్ లైన్ గల్లా ఉంటది, లైఫ్ లాంగ్ ఉంటా అన్న ఉద్దేశం మీద మాట్లాడుతున్నాడు అనమాట. అమ్మడం కొనడం మధ్య ఏదైతే ఉందో లాజిస్టిక్ అనేది ఇది ఒక జీవిత కాలం లెక్క, ఇది ఈ రెండింటి మధ్యలలో ఉంటూనే ఉంటది. అది అవును కదా, నిజమే కదా. అమ్మడం కొనడం అనేది లైఫ్ లైన్ ఆఫ్ ట్రేడ్, అది నిజమేనా? అయితే అసలు లాజిస్టిక్ సెక్టార్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? వై అసలు లాజిస్టిక్ సెక్టార్ అనేది వై ఇంపార్టెంట్ ఎందుకు అసలు అంటే, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. 22 మిలియన్ల పీపుల్కి అనేది డైరెక్ట్లీ అయినా ఇండైరెక్ట్లీ అయినా సరే ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అని చెప్తుంది అనమాట. ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పుకుందాం మనం. 22 మిలియన్ పీపుల్. ఇప్పుడు మనం లాజిస్టిక్ సెక్టర్ అంటే ఏంది? అందులో ఏం ట్రాన్స్పోర్ట్, ప్యాకేజ్, స్టోరేజ్ ఈ విధంగా అని చెప్పినాం కదా. స్టోరేజ్లలో వేర్ హౌస్ అండ్ కోల్డ్ స్టోరేజ్, వీటిని మెయింటైన్ చేయాలంటే ఎంప్లాయీస్ కావాలి, స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. మళ్ళీ ఈ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డ్రైవర్లు కావాలి, క్లీనర్లు కావాలి. మళ్ళా ఈ విధంగా అన్నమాట. అన్ని ఏదో ఒక రకంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంప్లాయ్మెంట్ అనేది, ఉపాధి అనేది కల్పిస్తుంది లాజిస్టిక్ సెక్టార్ అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకేముంటుంది? కాంట్రిబ్యూషన్ టు జీడిపి. ఏదైతే వృద్ధిలలో కాంట్రిబ్యూట్ చేస్తుందంట లాజిస్టిక్ సెక్టర్ నుంచి, సంపద అనేది క్రియేట్ చేస్తుంది, దేశ వృద్ధిలోకి తీసుకొస్తుందని చెప్తుంది అనమాట. అయితే నేషనల్ కౌన్సిల్ అప్లైడ్ ఎకనామిక్ సర్చ్ అనేది ఏమని చెప్పిందంటే 13 నుంచి 14% వరకు 13 to 14% కాంట్రిబ్యూట్ అనేది చేస్తుంది లాజిస్టిక్ సెక్టర్ అనేది టు జీడిపికి 13 to 14% అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్తుంది అనమాట. టు ఇంప్రూవ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అంటే పోటీతత్వాన్ని, ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అనమాట, ప్రోత్సహిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. లాజిస్టిక్ సెక్టర్ ద్వారా గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అనేది పెంపొందిస్తుంది అనేది చెప్తుంది అనమాట. లాజిస్టిక్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంప్లాయ్మెంట్, జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది, అండ్ కాంపిటేటివ్నెస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది. మరియు లాజిస్టిక్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ కాంపిటేటివ్నెస్ గ్లోబల్లీ, అది ఏ విధంగా అనేది టు ఇంప్రూవ్ గ్లోబల్లీ కాంపిటేటివ్నెస్ అన్న కదా, అది ఏ విధంగా అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ లెక్క మీకు ఇది ఒక ఫ్లో చార్ట్ లెక్క యూజ్ చేయండి. ఏ విధంగా అంటే ఇప్పుడు లాజిస్టిక్ కాస్ట్ ఏదైతే మధ్యలో ఒక ప్రోడక్ట్ వస్తువు నుంచి కొనుగోలు ధర కన్స్యూమర్ కాడికి పోయే మధ్యలో జరిగే ప్రాసెస్ ని ఏదైతే ఉందో అది లాజిస్టిక్ సెక్టర్ కిందకి జరుగుతుందని మనం చెప్పినాం కదా. అది ఏది? ట్రాన్స్పోర్ట్ అయినా ఉండొచ్చు, ప్యాకేజ్ అయినా ఉండొచ్చు, స్టోరేజ్ అయినా ఉండొచ్చు, ఎనీథింగ్ ఏదైనా సరే. అయితే దాంట్లో ఈ లాజిస్టిక్ కాస్ట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ యొక్క వస్తువు రేట్ అనేది, ఎంఆర్పి రేట్ అనేది కూడా తక్కువ అవుతుంది. ఈ రెండు తక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా గ్లోబల్ అప్పుడు చాలా మంది కొంటారు ప్రొడక్ట్ ని, తక్కువ రేట్ ఉన్న వల్ల నీడ్ ఉన్నది అయితే ఖచ్చితంగా కొంటారు. కొన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా దాని డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు కాంపిటేటివ్ అంటే ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని కూడా మనం అరే పలానా డిమాండ్ ఉందిరా, మనం గట్టి దీన్ని తయారు చేసి మనకు కూడా ఇంకా దీన్ని బెటర్ గా తయారు చేసి మనకు కూడా డబ్బులు వస్తాయి, సంపద వస్తుంది. ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా కొనే వస్తువు, ఇది ఖచ్చితంగా మనం కూడా తయారు చేయాలనే ఉద్దేశం మీద ప్రపంచంలో పోటీతత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతామని చెప్తున్నాడు అనమాట. అండ్
డామినో ఎఫెక్ట్ అంటే పాజిటివ్ ఎఫెక్ట్ అని అర్థం. అండ్ అనదర్ ఇండస్ట్రీస్ లాజిస్టిక్ సెక్టార్ ద్వారా అదొక్కటే కాకుండా చుట్టుపక్కల ప్రభావితం చేస్తుంది, పాజిటివ్ ప్రభావితం చేసి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. ఇది అగ్రికల్చర్ అయినా సరే, డిఫెన్స్ అయినా సరే, టూరిజం అయినా సరే. ఇప్పుడు ఫర్ సపోజ్ అగ్రి అయినా డిఫెన్స్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చూసుకుందాం. అగ్రికల్చర్ అనేది ఏదైతే ధాన్యం ఉందో ఈ ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టోర్ చేస్తుంది కదా, వేర్ హౌజ్లలో చేసి అదేమంటది నెలకి ప్రతి పబ్లిక్ కి ఇస్తుంటది. పబ్లిక్ ఇస్తున్నప్పుడు ఎప్పుడైతే 100 మంది జనాభా ఉన్నప్పుడు 100 మందికి ఇస్తే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. అదే ఒకవేళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కొనదు, తీసుకోదు, అప్పుడు ఇది అడిగిపోతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది రైతులకి ఏంది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి, అరే బాబు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తున్నాం అని ఇస్తుంటది. అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది కొనుక్కుంటే అప్పుడు ఏమవుతుంది, రైతుల కానించి ఎవరు కొంటారు, ప్రైవేట్ డీలర్లు కొంటారు. ప్రైవేట్ డీలర్లు ఏం చేస్తారు, తక్కువ రేటుగా అవుతుంది. తక్కువ రేటుకి ఏమవుతుంది, అప్పుడు రైతులు నష్టపోతారు. నష్టపోతే ఏమవుతుంది, మళ్ళా రైతులు అనేటోళ్ళు ధాన్యాన్ని పండించరు. ధాన్యాన్ని పండించకుంటే మన కరువు వస్తే ప్రాణాలు పోతాయి. ఈ విధంగా అన్నమాట. అయితే వేరే అదర్ ఇండస్ట్రీస్ అదే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చి రైతులని ఆదుకున్నట్టు ఉంటది, ఇటు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్టు ఉంటది, ఇటు రైతులను ఆదుకున్న విధంగా చేస్తుంది అనమాట. అదే డిఫెన్స్ అయిందనుకో, మన వస్తువులు, మన గన్నులు, మన ఆర్మీ అయినా, మనకు ఆర్మీకి సంబంధించిన ఏదైనా సరే డిఫెన్స్ సెక్టార్లలో కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకున్నాం అనుకో, మనకి ఖర్చు తక్కువ అవుతుంది. వేరే దేశస్తుల మీద ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మనమే ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఒకవేళ ఇంపోర్ట్ చేసినా కూడా అవి అనేవి ఒకవేళ అందులో ఆ మెషిన్స్ ఆపరేట్ చేయడానికి మనం మళ్ళీ సపరేట్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఏదైతే మన వస్తువులు మనం తయారు చేసుకుంటామో వికసిత్ భారత్ మనంతలో మనం చేసుకుంటే బాగుంటది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అయితే అంటే డామినో ఎఫెక్ట్ ఇట అదర్ ఇండస్ట్రీస్ పైన గట్రా ఎఫెక్ట్ ఉంటుంది అంటే మనం ఎగ్జాంపుల్ గా చెప్పిన అనమాట. అండ్ టు డెవలప్ ఎంఎస్ఎంఈ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్. అవును కదా. ఇప్పుడు లాజిస్టిక్ సెక్టర్ అంటే ఏంది, నార్మల్ గా ఒక వస్తువు కాస్త కన్జ్యూమర్ కి చేరే వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజ్, స్టోరేజ్ కదా. ఇవనేవి తక్కువ కాస్ట్ ఉంటే చిన్న వ్యాపారస్తుల్ని మనము పెంపొందించినట్టే కదా, ఎంకరేజ్ చేసినట్టే కదా. అప్పుడు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంది, మనం పోయిన క్లాసులో మాట్లాడుకున్నాం. ఎంఎస్ఎంఈ చిన్న వ్యాపారస్తులు, వాళ్ళ వస్తువులను తక్కువ రేట్లకి లాజిస్టిక్ సెక్టర్ అనేది తక్కువ రేట్లు వాడితే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కదా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు కూడా స్ట్రాంగ్ బేస్ నిలబెట్టుకున్నట్టయితుంది. వాళ్ళు కూడా బిజినెస్ అనేది ఉత్సాహంతో చేస్తుంటారు. ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే ఎక్కువ మనము ఎంఎస్ఎంఈని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా బయట దేశాల్లోకి మనం ఎక్స్పోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉండదు. వేరేది మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఎంటైర్ ఎకానమీ కాంపర్స్ డిపెండ్స్ ఆన్ ఎఫిషియంట్ లాజిస్టిక్ సెక్టర్. ఎంటైర్ ఎకానమీ ఏదైతే సంపద ఉందో, వెల్త్ ఆర్ వృద్ధి ఏదైతే ఉందో అది మొత్తం లాజిస్టిక్ సెక్టర్ అనేది సరైన పద్ధతిలో సరైన రీతిలో పనిచేసినప్పుడు మొత్తం ఎకానమీ అనేది మొత్తం ఈ లాజిస్టిక్ సెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటది అని చెప్తున్నాడు అనమాట. ఇది నితిన్ గడ్కర్ అనేట ఆయన ఏమని చెప్పినాడు, మన మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమని చెప్పినాడు, డెలివరీ efficient manner encompassing transportation. ఒక్క నిమిషం, నితిన్ గడ్కర్ సార్ డెఫినేషన్ ఏడుంది, ఇక్కడ చూడండి. ఇట్ చూడండి, ఎఫిషియంట్ లాజిస్టిక్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ. అంటే సరిగ్గా పనిచేసినట్టయితే లాజిస్టిక్ సెక్టర్ అనేది అప్పుడు బ్యాక్ బోన్ స్థిరంగా ఉంటుంది, మన ఎకానమీ కూడా పెరుగుతుంటది, స్థిరంగా ఉండి ఎకానమీ గ్రో అవుతుంటది అని చెప్పినాడు. అదే సరైన రీతిలో పనిచేసినప్పుడు ఇదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. ఎఫిషియంట్ లాజిస్టిక్ సెక్టర్ అనేది సరిగ్గా పనిచేసింది అనుకో, లాజిస్టిక్ సెక్టర్ మొత్తం ఎకానమీ అంతా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అండ్ సొసైటీ పరంగా నేషనల్ ఇంటిగ్రేషన్
అవును. సో, అందరు ప్రజలతోని కలిసిపోవడం జరుగుతుంటది. సోదరభావం, ఇంటిగ్రిటీ అనేది ఏర్పడుతుంటది. ఇంటిగ్రిటీ ఏ విధంగా ఇంటిగ్రిటీ అనేది ఏర్పడుతుందనంటే, ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్, ప్యాకేజీ, స్టోరేజీ ఇక్కడ ఏదైతే వస్తువు తయారు చేసేవాడు ఉంటాడో కన్జ్యూమర్ కాడికి పోవాలంటే ఈ 3 దాటుకుంటూ పోవాల. ఈ 3 దాటుకుంటూ పోవాలనుకున్నప్పుడు ఇతను ఈ మూడిటితోటి సత్సంబంధాలు అనేవి పెంచుకుంటాడు. ఇతను కూడా కన్జ్యూమర్ అనేటోడు కూడా ఇతను సేల్ చేసే కాడ మాట్లాడే విధానాన్ని బట్టే కదా కొందరు. అట్లనే ఇట్లా ఈ విధంగా ట్రాన్స్‌పోర్టేషన్ అయినా ఇక్కడి నుంచి ఇక్కడికైనా సరే, లేకుంటే ఇటు నుంచి ఇక్కడికైనా ఈ విధంగా సోదరభావం, ఇంటిగ్రిటీ అనేది ఏర్పడుతుంటది. అందరికందరు కమ్యూనికేషన్ అయితుంటది. కమ్యూనికేషన్ అయ్యి అందరికందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఇట్లాంటి రిలేషన్‌షిప్స్ అనేవి పెరుగుతుంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఇన్ఫ్లేషన్‌ని ట్యాకిల్ చేయొచ్చు. అవును కదా, మనము సప్లై చైన్ మేనేజ్మెంట్లలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది చేస్తామని అని చెప్పినాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటిది? ఇప్పుడు 100 మంది జనాభాకి 80 మందికి మాత్రమే సరిపోని ధాన్యం ఉన్నప్పుడు ఇంక 20 మందికి లేదురా బాబు, తెచ్చుకోర్రా బాబు అనేది గవర్నమెంట్ అనేది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ద్వారా చెప్తుంది. అదే ఒకవేళ చెప్పలేదు అనుకో, 80 మంది అని అంటే 80 మందికి సరిపోయినప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది. తక్కువ ప్రోడక్ట్ ఉన్నప్పుడు, ఎక్కువ జనాభా ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది కదా. రేటు పెరిగిన అప్పుడు మనం ఇన్ఫ్లేషన్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అయినప్పుడు ఎవరైతే డబ్బులు ఉన్నవారు, ఎవరైతే మంచి స్థాయిలో ఉన్నవారు వారు మాత్రమే కొనుగోలు చేస్తారు. అదే తక్కువ ఉన్నవాళ్ళు అప్పుడు మళ్ళీ పావర్టీ ఏర్పడుతుంది, ఇన్ఈక్వాలిటీ ఏర్పడుతుంది. ఇన్ని విధాలు ఇవన్నీ ఏర్పడతాయి. అదే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేసినాం అనుకో, ముందు జాగ్రత్తల ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏమని చెప్తే, అరే బాబు 20 మందికి తక్కువ ఉంది, ముందుగా కొనుగోలు చేసినాక తర్వాత పంచు అనేది ముందు జాగ్రత్తలలో చెప్తుంది. ఈ విధంగా చేయడం వల్ల మనం ఇన్ఫ్లేషన్ కూడా ట్యాకిల్ చేయవచ్చు అనేది చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటి? పాజిటివ్స్ ఆఫ్ లాజిస్టిక్ సెక్టర్ గురించి. ఇప్పుడు అడ్డంకులు, నెగిటివ్స్ ఆఫ్ లాజిస్టిక్ సెక్టర్ అనేది చెప్తుంది అనమాట. నెగిటివ్స్ ఆఫ్ లాజిస్టిక్ సెక్టర్ అనేది చెప్తుంది. ఏంటిది అది? లాజిస్టిక్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. 13 నుంచి 14% అనేది. ఒక 100 రూపాయలు ఒక వస్తువు అనేది ఒక 50 రూపాయలకు తయారైతే అది తీరా పోయేసరికి 100 రూపాయలు అవుతుంది. అందులో మిగతా 50 రూపాయలు అనేది కేవలం ట్రాన్స్‌పోర్టేజీ, ప్యాకేజీ, స్టోరేజీ, ఏదైతే ఒక వస్తువు ఒక వినియోగదారుడి కాడికి పోయేసరికి, ఒక వస్తువు కన్జ్యూమర్ కాడికి పోయేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్తున్నాడు అనమాట. 13 to 14% అనేది ఎక్కువ లాజిస్టిక్ కాస్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే ఎగ్జాంపుల్కి ఏం చెప్పినంటే 1.9 రూపీస్ అనేది పర్ టన్ ఇండియాలో తీసుకుంటారంట. 1 కిలోమీటర్కి 1 టన్ను తీసుకుపోయినందుకు 1.9 రూపీస్ టన్ని ఛార్జ్ చేస్తారంట. అది యూఎస్ఏలో చాలా తక్కువ అంట. అంటే కంపేర్ టు యూఎస్ఏ కంటే డబల్ తీసుకుంటారు, మనం డబల్గా ఛార్జ్ చేస్తున్నాం అనేది చెప్తుంది అన్నమాట లాజిస్టిక్ కాస్ట్ అనేది. అండ్ వీఆర్ ద కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ రోడ్. మనము ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏదైతే ఉందో అది మనం కంప్లీట్గా ఆల్మోస్ట్ రోడ్డు మీదనే ఆధారపడి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ రేట్ అవుతుంది, ఎక్కువ లాజిస్టిక్ కాస్ట్ అవుతుంది, ఎక్కువ పొల్యూషన్ అవుతుంది, చాలా స్లో ప్రాసెస్ అవుతుంది, టైం కన్జ్యూమింగ్ అవుతుంది, టైం అనేది ఎక్కువ అవుతుంది. అయితే ఎగ్జాంపుల్గా ఏం చెప్పినాడంటే, చైనా వాళ్ళు రోడ్డు వేసిన ఓన్లీ 33% వాడారంట, యూఎస్ఏ వాళ్ళు 40% వాడారంట, ఇండియా వాళ్ళు 66% వాడుతారంట. అంటే ఇక్కడ చూడండి, కంపేర్ టు చైనా అండ్ యూఎస్ఏ మనం 66% అనేది వాడుతున్నాం. అంటే వీళ్ళు 40, వీళ్ళు 33 అని అంటే దగ్గర డబల్ వాడుతున్నాం. కంపేర్ టు చైనా డబల్ వాడుతున్నాం మనం. అందుకనే కాస్ట్ ఎక్కువైతుంది, పొల్యూషన్ ఎక్కువైతుంది, స్లో ప్రాసెస్ అవుతుంది. 66% అనేవి మొత్తం ట్రాన్స్పోర్ట్ అనేది దీని మీద పడినప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే మనము వాటర్ వేస్, రైల్వేస్ అండ్ ఎయిర్ వేస్ ఈ వాడిని అనుకో చాలా తక్కువ అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా. అప్పుడు లాజిస్టిక్ కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. లాజిస్టిక్ కాస్ట్ తక్కువైనప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రొడక్ట్ అనేది తక్కువ రేటుకి దొరుకుతుంది. తక్కువ రేటు దొరికినప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు గ్లోబల్లో అంత కాంపిటేటివ్నెస్ అనేది పెరుగుతుంది, పోటీతత్వాన్ని పెంపొందించిన వాళ్ళం అవుతాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్. ఇది ఎగ్జాంపుల్కి ఇంకోటి ఏం చెప్పినంటే, ఇండియా చైనా రోడ్డు వేసులనేమో మనం 66% వాడుతున్నాం, రైల్స్నేమో 30% వాడుతున్నాం, అండ్ వాటర్ వేస్ ఏమో 4 to 5%.
ఇది చూడండి, చైనానేమో మనకి అన్నిట్లల్లా తక్కువ ఉంది. రోడ్డు ద్వారానేమో 66 ఉంటే ఇక 33. ఈడ రైళ్ళనేమో మనం 30% ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే వీళ్ళేమో 47%. ఎక్కువ ట్రైన్ స్పీడ్గా పోతుంటుంది, టైం కన్జ్యూమింగ్ తక్కువ అవుతుంది, తక్కువ కాస్ట్ అవుతుంది ఎక్కువ. అండ్ వాటర్ వేస్లేమో 4 to 5% వాడుతున్నారు, వీళ్ళేమో 15%, అప్రాక్స్గా 15% వాడుతారు, 15% వాడుతారు. ఈడ వీళ్ళు పొల్యూషన్ని తక్కువ చేస్తారు, నెక్స్ట్ టైంని తక్కువ చేస్తారు, ఎఫిషియన్సీ అంటే సర్వీస్ తొందరగా ఇస్తారు. దాని ఏంటంటే రోడ్ ద్వారా వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువైతుంది. అండ్ రైల్ ద్వారా వాటర్ స్పేస్ ద్వారా ఎక్కువ వాడాల్సింది, ఎయిర్ వేస్ వాడాల్సింది. ఇవన్నీ కంపేర్ టు చైనా చూడండి, రోడ్ అనేది ఓన్లీ 33% వాడుతుంది, 47 వాడుతుంది. రైల్ అనేది చాలా ఫాస్ట్ పోతుంది, వాటర్ వేస్ అనేది 15% షిప్స్ ద్వారా ఇవన్నీ. అండ్ ఇండియా 66%, ఓన్లీ 66% అనేది 2/3. అంటే మూడు వస్తువులు అనేది ట్రాన్స్పోర్ట్, ఒక వస్తువు మూడు వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేస్తే అందులో 2 రోడ్డు మీదనే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఒకటి రైల్ ఆర్ వాటర్ వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అట్టయితే మనకు ఎక్కువ కాస్ట్ పడుతుంది ఒకే దారిలో మనం డిపెండ్ అవడం వల్ల. అండ్ వీ డోంట్ హ్యావ్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇదే ఇప్పుడు మనం అన్నిటి మీద వాటర్ వేస్ అండ్ ఎయిర్ వేస్, రైల్ వేస్ ఈ వాడతలేము, ఎఫిషియెంట్గా వాడతలేము, ఇవి వాడితే బాగుంటుంది అనేది చెప్తారు. ఇది కూడా ఒక అడ్డంకు మారిందని చెప్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఖచ్చితంగా మనం ఎక్కువ రోడ్ల ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి వస్తువులని ఏమవుతుంది, ఆటోమేటిక్గా పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. పొల్యూషన్ అంటే గ్లోబల్ వార్మింగ్ అండ్ ఈ కార్బన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. అప్పుడు అది ఎన్విరాన్మెంట్ ఇంపాక్టే కదా. అనవసరమైన అవసరం ఉన్నప్పుడు వర్షాలు రావు, వర్షాలు అవసరం ఉన్నప్పుడు పడవు, అది మళ్ళీ ఇబ్బంది పడుతుంటాం మనమే. అండ్ ఇంకోటి ఏంటిది, అది కూడా ప్రాబ్లమే. అండ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఏంటి అని అంటే, మనము రెగ్యులేటరీ ఇది ఓవర్ బ్యూరోక్రసీ, అంటే ఎక్కువ లాజిస్టిక్ సెక్టర్ మీద ఎక్కువ రూల్స్ పెట్టడం, రెగ్యులేషన్స్ పెట్టడం, మరియు ఇంకా ఎక్కువ ఏమంటారు ఇబ్బంది పెట్టడం. అంటే నేను అనేది ఏంటంటే ఎక్కువ ట్యాక్స్లైనా ఇట్లాంటివి ఎక్కువ వేయడం వల్ల లాజిస్టిక్ సెక్టార్లో కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతుంది, ఎఫిషియన్సీ అనేది తక్కువైపోతుంది లాజిస్టిక్ సెక్టార్ది. అండ్ ఇంప్లిమెంటింగ్ జిఎస్టీ అండ్ ఈవే బిల్ అండ్ బోర్డర్స్ కాడ ఇష్యూస్ ఉండడం, అంటే ఒక బోర్డర్ కాడి నుంచి ఇంకో బోర్డర్ దాటేటప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కొద్దిగా ఇబ్బందులు పెట్టడం, అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బందులు పెట్టడం, ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. ఇది కూడా ఒక అడ్డంకుగా మారిందని చెప్తుంది. అండ్ 93 to 94% అనేది అన్ఆర్గనైజ్డ్ లాజిస్టిక్ సెక్టర్, ఓన్లీ 6% ఆర్ ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే ఏంటిదనంటే ఒక పద్ధతి, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏదనేది గవర్నమెంట్కి సంబంధించిన నామ్స్ ఇవన్నీ ఏది సరిగ్గా వాడతలేరు. అది కాకుండా ఎక్కువ సరైన ఫెసిలిటీస్ లేవు, వేర్ హౌసెస్ లేవు, కోల్డ్ స్టోరేజెస్ లేవు, ట్రాన్స్పోర్ట్కి సరైన వెహికల్స్ లేవు. ఈ విధంగా ఇట లాజిస్టిక్ సెక్టార్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఓన్లీ 6% మాత్రమే అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్ ఇవన్నీ పాటిస్తున్నాయి, సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, వేర్ హౌసెస్ ఉన్నాయి, టెక్నాలజీని యూజ్ చేస్తారు అనేది చెప్తారు అనమాట. అండ్ వెరీ లో అడాప్టేషన్ ఆఫ్ టెక్నాలజీ వాడతలేరు లాజిస్టిక్ సెక్టార్లలో, ల్యాక్ ఆఫ్ స్కిల్ లేబర్ ఫోర్స్. ఇప్పుడు ఏ విధంగా అంటే మనము ఇప్పుడు లాజిస్టిక్ సెక్టర్లలో మనం కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి అండ్ వేర్ హౌసెస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా తక్కువ వాడుతారు. తక్కువ వాడడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి ప్రొడక్టివిటీ ఆఫ్ ఎనీ వస్తువు, ఏ ఆబ్జెక్ట్ అయినా ఏదైనా సరే మనకు ప్రొడక్టివిటీ తక్కువ అవుతుంది. ప్రొడక్టివిటీ తక్కువైనప్పుడు ఇన్కమ్ గ్రోత్ అనేది తక్కువ వస్తుంది. అదేవిధంగా ఇవి ఎందుకు వాడతలేరంటే దీనికి సరైన స్కిల్స్ వీటిని మెయింటైన్ చేసేంత స్కిల్స్ లేక, వీటి మీద అవగాహన లేక, అందుకని స్కిల్ లేబర్ ఫోర్స్ లేకపోవడం వల్ల కూడా లాజిస్టిక్ సెక్టర్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేయలేకపోతుంది అనేది చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ హ్యూజ్ డిమాండ్ ఇన్ వేర్ హౌసెస్ అంటే చెప్పిన కదా, గోదాములలో ఎక్కువ డిమాండ్ ఉంది, కానీ దానికి కూడా సరైన ఛాలెంజెస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను అనమాట. ఏ విధంగా 1.2 బిలియన్ బై 2020 CAGR రిపోర్ట్ అనేది ఏమని చెప్పింది అంటే 1.24 బిలియన్ వేరే హౌసెస్ అనేవి 2030 కాడికి పోవాలి, కానీ 2696 మాత్రమే ఉన్నాయి అని చెప్తుంది. 1.2924 బిలియన్ బై 2030 కాగ్ రిపోర్ట్ అనేది 2096
ఈ పాయింట్ సారీ మిత్రమా, ఇది ఏందో నాకు అర్థం కాలేదు. ఈ పాయింట్ తెలియదు, ఇది ఐ మీన్ దీని గురించి అర్థం కాలేదు, ఆ పాయింట్ అర్థం అవుతలేదు నాకు. 60% ఆఫ్ వేర్ హౌసెస్ అన్ఆర్గనైజ్డ్, ఓన్లీ 30 to 40% గ్రేడ్ ఏ. ఏంటిదంటే ఇది వేర్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వేర్ హౌస్ అన్ఆర్గనైజ్డ్, కింద చెప్పిన కదా, సరైన రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం, సరైన ఫెసిలిటీస్ లేకపోవడం, అట్లా 60% మాత్రం 60% ఉన్నాయంట. ఓన్లీ 40 to 30% అనేది అన్నిటికన్నా ఫెసిలిటీస్ ఉండడం, అన్నిటికన్నా రూల్స్ పాటించడం, అన్నిటికన్నా రెగ్యులేషన్స్ పాటించడం గవర్నమెంట్ ప్రకారం ఆ విధంగా ఉన్నాయి ఇది అని చెప్తున్నాను అనమాట. అంటే ఇవి ఛాలెంజెస్ ఈ విధంగా ఉన్నాయి. ఈ వేర్ హౌసెస్ ఎట్టా ఉంటాం, ఎట్టా గోదాములు అనేవి క్రియేట్ చేస్తారు, ఎట్లా లాజిస్టిక్ సెక్టర్ ని ఎఫిషియెంట్ గా వర్క్ చేసేలా చేస్తారు, ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్తాను అనమాట. వేర్ హౌసెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ రిమోట్ ఏరియాస్ అని అంటే ఇప్పుడు రూరల్ గ్రామాలలో సిగ్నల్ సరిగ్గా లేని ఊర్లలో రిసోర్స్ పవర్ అనేది లేకపోవడం, రిసోర్సెస్ అనేవి పూర్ ఉండడం, ఎలక్ట్రిసిటీ లేకపోవడం అండ్ వాటర్ రిసోర్సెస్ లేకపోవడం, ఎన్ని రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ ఉండడం వల్ల వేర్ హౌసెస్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఎక్కువ ఉన్నా కూడా చాలా అంటారు రిమోట్ ఏరియాలల్లో, చాలా గ్రామాల్లో ఉండడం వల్ల ఆడ సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడము అండ్ ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోవడం అండ్ ఈ విధంగా ఉండడం వల్ల ప్రజలకు తెలియలేదు వేర్ హౌసెస్ ఎక్కడ ఉన్నాయో అని. ఉన్నా కూడా రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని యూజ్ చేసుకోలేకపోతున్నాం మనం అన్న ఉద్దేశం మీద చెప్తారు అనమాట. ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ అనేది వాడుతూనే లేరు వేర్ హౌస్ సెక్టార్లల్లో, గోదాములల్లో. అంటే ఐ మీన్ పవరే కానీ లేకుంటే లైట్స్ ఆర్ ఎనీథింగ్, కొన్ని గోదాములల్లో అట్లాంటివి కూడా లేవు, అట్లాంటి టెక్నాలజీ కూడా యూజ్ చేస్తలేరు అన్న ఉద్దేశం మీద చెప్తున్నాడు అనమాట. డిమాండ్ ఉంది వేర్ హౌసెస్, కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అయితే గవర్నమెంట్ ఏమేమి మెజర్స్ తీసుకుంది అనేది చూద్దాం ఇప్పుడు మనం. గవర్నమెంట్ అసలు మెజర్స్ ఏమేమి తీసుకుంది, మెజర్స్ టేకన్ బై గవర్నమెంట్ ఎందుకు తీసుకుంది, ఏ లాజిస్టిక్ సెక్టార్ ని ఇంకా ఎఫిషియెంట్ మేనర్ గా, ఇంకా ఎఫిషియన్సీతో ఇంకా బాగా వర్క్ చేయాలనే ఉద్దేశం మీద తీసుకుంది. ఏమేమి తీసుకుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పిఎం గతి శక్తి అనేది స్కీమ్ ని తీసుకొచ్చింది. మళ్ళా డెడికేటెడ్ టు ట్రేడ్ కారిడార్స్, ట్రేడ్ చేసుకోనికి కొన్ని ప్లేసెస్ ట్రేడ్ కోసం కొన్ని కేటాయించిందంట. అండ్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్స్ అంటే అదే మల్టీ మోడల్, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఉన్నాయో, ప్యాకేజింగ్ సంబంధించిన, స్టోరేజ్ సంబంధించింది, వాటి గురించి వాటిని ఏర్పరచడం కొన్ని ప్లేసులలో. ఉడాన్ స్కీమ్ అని అంటే ఏంటిదని అంటే ఏదైతే ఎయిర్ వేస్ ఉన్నాయో అందరికి అందుబాటులో అయ్యే విధంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోనికి, అందరికి చాలా మారుమూల ప్రాంతం వాళ్ళు కూడా గ్రామాల్లో చివరి సిటీ అవుట్స్కట్స్ లో అయినా ఎక్కడైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఎయిర్ వేస్ తీసుకురావడం. అండ్ వేర్ హౌసెస్ సెటప్ ఇన్ సబ్సిడీస్, అంటే వేర్ హౌసెస్ గోదాములు కట్టారా బాబు, కట్టుకోరి దాని మీద గట మనం లాజిస్టిక్ సెక్టర్ కి చెప్పడం అనమాట. సబ్సిడీస్ ఇస్తాం మేము, మీరు తీసుకొని గోదాములు అనేవి ఏర్పాటు చేయండి అనేది చెప్తుంది. అండ్ పిఎంకేఎస్వై అనేది కోల్డ్ స్టోరేజెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి, ఆర్ ఇంకా సెటప్ చేయండి, ఇంకా కొన్ని పెంచండి. కోల్డ్ స్టోరేజెస్ అనేవి చాలా తక్కువ ఉన్నదాన్ని సరి చేసుకోండి అన్నట్టు పిఎంకేఎస్వై అనే స్కీమ్ ఉంది. అండ్ భారత్ సాగర్ మాల అంటే పోర్ట్, ఏదైతే ఓడ ప్రాంతం ఉంటుందో, ఏదైతే షిప్స్ ఉంటాయో అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని డెవలప్ చేసుకోరి అని భారత్ సాగర్ మాల అనే ప్రాజెక్ట్ ని తీసుకురావడం, దాని మీద ఫండ్స్ ఇవ్వడం అండ్ మనీ ఇవ్వడం, ప్రొవైడ్ చేయడం, ఈ విధంగా అనమాట. అండ్ లీగల్ పాలసీస్ అనేవి ఏంటిది అంటే నేషనల్ లాజిస్టిక్ పాలసీ ఏంటిది, ప్రమోట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. దీని ద్వారా మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ప్రమోట్ చేయడం. అంటే ఓన్లీ రోడ్ వేసే కాదు, రైల్వేస్ అండ్ ఎయిర్ వేస్, వాటర్ వే, ఈ విధంగా అన్నిటిపైన ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే మనకు లాజిస్టిక్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, మనకి ప్రోడక్ట్ అనేది తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది, ఎక్కువ డిమాండ్ ఉంటాయి, ఎక్కువ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అని ఇవ్వచ్చు అని చెప్తుంది అనమాట. అండ్ నేషనల్ జిఎస్టి, వన్ నేషన్ ఫర్ వన్ ట్యాక్స్, ఈవే బిల్లు వన్ ట్యాక్స్ అనేది ఏంటిదంటే, అసలు ఈవే బిల్ అంటే ఏంటిదంటే ఎవరు వస్తువు ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోవాలి, ఎన్ని స్టేషన్లు దాటింది అనేది ఒక ఆబ్జెక్ట్ మీద మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ ఉండడం. అండ్ నెక్స్ట్ వాటర్ వే యాక్ట్, ఎన్వల్ వాటర్ వేస్ యాక్ట్, నేషనల్ వాటర్ వే యాక్ట్. అంటే
వాటర్ ఏదైతే షిప్స్ ఉన్నావో వీటి నుంచి దీని ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఏది లీగల్ చేయాలి, ఏది ఎంత పరిమితిలో తీసుకుపోవాలి, ఏంది అన్నిటికీ కండిషన్స్ అండ్ అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఇచ్చడం. ఆ విధంగా ఇంకా బెటర్మెంట్ చేయడానికి లాజిస్టిక్ సెక్టర్ ని యాప్స్ తీసుకురావడం అండ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొచ్చారు, హార్మనైజ్డ్ లిస్ట్. అంటే ఏంటిదంటే లాజిస్టిక్ సెక్టర్ అనేది ఇంత ముందుకు ఈ క్లమ్జీగా ఉండేది, కానీ ఇప్పుడు లాజిస్టిక్ సెక్టర్ అంటే ఇది ఇగో దీని కిందికి లాజిస్టిక్ సెక్టర్ కిందికి ఇవి వస్తాయని చెప్పడం. హార్మోనైజ్ లిస్ట్ ఒక లిస్ట్ లాగా తయారు చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం. లీడ్ ఇండెక్స్ ఒక ఇండెక్స్ ప్రతి ఇయర్ ఒక ఇండెక్స్ లెక్క చెప్పి ఎంత పర్ఫామ్ చేసారు, ఎవరు ఎంత పర్ఫామ్ చేసారు, దాని ద్వారా కాంపిటేటివ్నెస్ ని ప్రమోట్ చేయడానికి అంటే పోటీతత్వాన్ని ప్రమోట్ చేయడానికి చెప్పనీకి అది. అండ్ ఫాస్టాగ్ ఏంటిది అంటే ఇప్పుడు మనం టోల్ ప్లాజాలు ఉంటాయి కదా, టోల్స్ ఉంటాయి కదా, టోల్ గేట్ అంటాం కదా, మనం టోల్ గేట్ల ప్రతి కాడ బండి ఆపకుండా ఏం చేయాలంటే ఒక ఫాస్టాగ్ అనేది తెచ్చినామంటే ఇది స్టిక్కర్స్ అనేవి వేస్తే మనకి టైం ప్రతి టోల్ గేట్ కాడ ఆపకుండా ఫాస్టాగ్ స్టిక్కర్ చూసి దాన్ని ముందుకు వెళ్ళి పంపిస్తారు అనమాట. దాని ద్వారా టైం సేవ్ అవుతుంది, మళ్ళా సరైన టైంకి రీచ్ అవుతుంది ప్రొడక్ట్స్, అండ్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నాను అనమాట. ఈ విధంగా గవర్నమెంట్ అనేది మెజర్స్ తీసుకుంది లాజిస్టిక్ సెక్టర్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి, ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వే ఫార్వర్డ్. ఇప్పుడు గవర్నమెంట్ అది తీసుకుంది కదా, దానితో పాటు ఇవి కూడా చేస్తే ఇంకా బెటర్మెంట్ ఇంకా చాలా బాగుంటది లాజిస్టిక్ సెక్టర్ కి అనేది ఉద్దేశం అనమాట. ఏంటి ఇది డీసెంట్రలైజేషన్. ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టమాకర్రి, మీరు పెట్టడం వల్ల చాలా ఇబ్బందితో అవుతుంది. సెంట్రల్ పవర్ కాదు, అన్నిటికన్నీ సెంట్రల్ కి స్టేట్ కి ఇద్దరు విభజించుకోరు వర్క్ని, ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టొద్దు అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ డీప్ ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయరు, టెక్నాలజీని యూజ్ చేసేయారు లాజిస్టిక్ సెక్టర్లలో. చేయడం వల్ల చాలా ప్రొడక్టివ్ గా వర్క్ చేస్తుంది లాజిస్టిక్ సెక్టర్, ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది అని చెప్తారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇంకా బెటర్ ఇన్పుట్స్ ఇస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇవనేవి ఈ ఇన్పుట్స్ లెక్క తీసుకొని బెటర్ అవుట్పుట్ తెచ్చుకోరు అన్నట్టు చెప్తుంది. అండ్ స్కిల్ డెవలప్మెంట్ పెంచడం వల్ల ఏదైతే వేర్ హౌసెస్ మెయింటైన్ చేయడం అండ్ కోల్డ్ స్టోరేజెస్ మెయింటైన్ చేయడం స్కిల్స్ పెంచారు అందరికి అనే విధంగా. అండ్ కోఆపరేటివ్ ఫెడరలిజం కింద చెప్పినా కదా, అంత సెంట్రల్ గవర్నమెంట్ మీద కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా కొద్దిగా బాధ్యత తీసుకునే విధంగా, ఓన్లీ ఒక గవర్నమెంటే కాదు సెంట్రల్ స్టేట్ ఇద్దరు ఒక అండర్స్టాండ్ మీద చేయడం వల్ల ఏమవుతుంది అంటే చాలా ఇబ్బందులు అనేవి హడల్స్ అనేవి తగ్గించవచ్చు. ఇప్పుడు సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటే స్టేట్ లో గవర్నమెంట్ ఉంటుంది, అప్పుడు అపోజిషన్ పార్టీ లెక్క మారుతారు. మారినప్పుడు వీటికి కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి అన్నది చెప్తున్నాను అనమాట. అదే మీరిద్దరు సన్నిహితంగా పోతే, గవర్నమెంట్ లోనే సన్నిహితంగా పోతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు అని చెప్తున్నాడు. అండ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇంప్లిమెంట్ ద మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అంటే చెప్పినా కదా, ఓన్లీ రోడ్ వేసే కాదు, రైల్వేస్ అండ్ వాటర్ వేస్, ఎయిర్ వేస్ అండ్ వీటి మీద గట్రా వర్క్ చేయరి, ఓన్లీ రోడ్డు మీదనే ఆధారపడమాకర్రి. రైల్ ద్వారా, వాటర్ వే ద్వారా, ఎయిర్ వేస్ ద్వారా గట్రా ట్రాన్స్పోర్ట్ చేపియండి ఆబ్జెక్ట్స్ ని, అండ్ తక్కువ లాజిస్టిక్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అయితే కన్క్లూజన్, ఇప్పుడు అనేది వేర్ ఫార్వర్డ్ అనేది చెప్పినాం కదా, ఇప్పుడు కన్క్లూజన్ ఏంటిదని అంటే, ఇప్పుడు నితిన్ గడ్కర్ అనేట ఆయన మన మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏమని చెప్పినాడంటే, ఇది లాజిస్టిక్ సెక్టర్ అనేది బ్యాక్ బోన్ ఆఫ్ గ్రోయింగ్ ఎకానమీ అని చెప్పినాడు కదా. అది జరగాలి అని అంటే మనం ఏం చేయాలని అంటే, ఎఫిషియంట్ లాజిస్టిక్ హెల్ప్ టు రెడ్యూస్ ద కాస్ట్. ఏదైతే లాజిస్టిక్ కాస్ట్ ఉందో అది తక్కువ చేయాలి. అండ్ అంటే అది జరగాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే, నితిన్ గడ్కర్ అనేట ఆయన చెప్పినాడు కదా గ్రోయింగ్ ఎకానమీ, సరే మీరు చెప్పారు సార్, కరెక్ట్, బాగానే ఉంది. అది జరగాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే లాజిస్టిక్ కాస్ట్ ని తక్కువ చేయాలి. మళ్ళా గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని పెంపొందించాలి. మరియు సపోర్ట్ విజన్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అనేది సపోర్ట్ చేస్తూ ఈజీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనే ఉద్దేశం వల్ల చెప్తున్నాను అన్నమాట. అర్థమైందా మిత్రమా? ఈ విధంగా చేస్తే కన్క్లూజన్ అనేది ఈ విధంగా రాస్తే మనకి బెటర్ మార్క్స్ పడుతుంటాయి. అయితే ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒక్కసారి రివ్యూ. ఇప్పుడు మనం
ఇప్పుడు లాజిస్టిక్ సెక్టార్ గురించి నేర్చుకున్నాం. ఏదైతే ఒక వస్తువు ఉందో ఆ కన్జ్యూమర్ వరకు పోతే ఆ కన్జ్యూమర్ ఏదైతే మధ్యలో ఈ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా దేంట్లోకి ఇంక్లూడ్ అవుతుందంటే లాజిస్టిక్ సెక్టర్ కిందకి ఇంక్లూడ్ అవుతుంది. లాజిస్టిక్ సెక్టర్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ నితిన్ గడ్కర్ అనేట ఆయన ఏమని చెప్పినాడు అని మాట్లాడుకున్నాము. మళ్ళీ అమితాబ్ కాంత్ అనేట ఆయన, లేకుంటే వరల్డ్ రిపోర్ట్ ఏమని చెప్పిందని పాజిటివ్స్ మాట్లాడినాం, నెగిటివ్స్ మాట్లాడినాం, అండ్ వే ఫార్వర్డ్ మాట్లాడినాం, గవర్నమెంట్ మెజర్స్ మాట్లాడినాం. అన్ని విధాలుగా ఒక టాపిక్ మీద 360 డిగ్రీస్లలో అన్ని విధాలుగా మాట్లాడినాం కదా. ఈ విధంగా మనం నేర్చుకున్నప్పుడు మనకు ఈ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇవ్వని అతను ఏ విధంగా ఇచ్చినా సరే మనకు ఒక ఐడియా ఉంటుంది ఎట్లా రాయాలనేది. ఆ విధంగా రాసినామంటే మనకి సరైన మార్క్స్ అనేవి పడుతుంటాయి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళా ఇంకో